హే గైస్, జస్ట్ నేను ఇప్పుడు పరవన్నం చేశాననమాట. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వాతిముత్యం. ఈ వినాయక చవితికి నేను ఇంటికి వెళ్ళలేకపోయేసరికి మా ఇంటి పప్పుండలు నేను చాలా అంటే చాలా మిస్ అయ్యాను. అసలు వైట్ పప్పుండలు, బెల్లం పప్పుండలు 2 చేస్తారు. నేను రెండిటిని మిస్ అయ్యాను. కానీ పప్పుండలు చేయలేను, కానీ అట్‌లీస్ట్ పరవన్నం చేద్దాం అనుకున్నాను. అండ్ నా రూమ్‌మేట్ కూడా అదేంటో కూడా తెలీదని చెప్పింది. సో, బేసికలీ షీ ఈస్ ఫ్రమ్ నార్త్. సో, తనకి పరవన్నం అంటే ఏంటో తెలీదు. సో, ఇంకెలా అయినా పరవన్నం చేసి నా వంట రుచి చూపించాలని డిసైడ్ అయ్యాననమాట. సో, ఫస్ట్‌లీ నేను బియ్యాన్ని బాగా వాష్ చేసి స్టవ్ మీద ఒక గిన్నెలోని వాటర్ పోసి ఈ బియ్యాన్ని అందులో ఉడికిస్తున్నాను. సో, ఈలోపు ఒక కప్పు బెల్లం తీసుకొని ఇంకా బెల్లాన్ని కూడా కరిగిస్తున్నాననమాట. యాక్చువల్లీ నాకు కూడా పరమాన్నం వండడం రాదు. నేనెప్పుడూ చేయలేదు. సో, మా అమ్మకి కాల్ చేసి, "అమ్మ పరమాన్నం ఎలా చేయాలమ్మ" అంటే మా మమ్మీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో, ఆవిడ చెప్పినట్టు నేనింక చేయడం మొదలు పెడుతున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తదో తెలీదు, కానీ చేద్దాం అనుకుని చేస్తున్నాను. సో, ఒక పక్కన బియ్యం ఉడుకుతుంది. ఒక పక్కన బెల్లం కరిగిందనమాట. సో, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇది మా హాస్టలు. మాకు బయట ఇలా స్టవ్ ఉంటుంది. ఎవరైనా ఏమైనా వండుకోవాలి అనుకుంటే. సో, నేను హాస్టల్‌లో ఉంటున్నాను కాబట్టి నా దగ్గరున్న ఈ చిన్న చిన్న గిన్నెలతోనే నేను చేస్తున్నాననమాట. సో, బెల్లం అయితే బాగా కరిగిపోయింది. ఇంకా దీన్ని కొంచెం ఇలా స్ట్రైనర్‌తోని ఫిల్టర్ చేస్తున్నాను. ఏదైనా ఇసుక గానీ, ఏదైనా హాట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతుందని. సో, ఈలోపు ఈ రైస్ ప్రిపరేషన్ గూడా 80% అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మన దగ్గరున్న ఈ బెల్లాన్ని ఇందులో మిక్స్ చేస్తున్నాను. రిమైనింగ్ 20% ఈ బెల్లంతో కలిపి ఉడుకుతుంది అని చెప్పేసి. సో, ఇలాగా బెల్లాన్ని అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ లోపల నేను పాలు వేడి చేసుకుంటున్నాను. ఇది ఎలక్ట్రిక్ కెటిల్. ఇందులో పాలు వేడి చేస్తున్నాను. సో, ఇక్కడ అన్నం బెల్లంతో మిక్స్ అయిపోయి ఉడుకుతా ఉందనమాట. సో, ఇప్పుడే నేను పాలు యాడ్ చేసేస్తున్నాను. బేసికల్లీ ఇక్కడ గిన్నె చిన్నదయిపోయింది. పరమాన్నం ఎక్కువైపోయింది. సో, నా దగ్గరున్న గిన్నెతోనే నేను చేశాను. గిన్నె నిండా వస్తుందని నేను అనుకోలేదు అన్నం ఉడికిన తర్వాత. సో, ఇందులో కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం. అండ్ సో, ఇప్పుడు బాగా కలిపేస్తున్నాననమాట. ఇప్పుడు కొంచెం యాలకులని బాగా గుండు చేసి, ఆ యాలకులు గూడా ఇందులో వేసేస్తున్నాము కొంచెం టేస్ట్ కోసం. ఇదయ్యేలోపు మీరందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేను ఈ వీడియో తీయడానికి పడే తంటాలు అంతా ఇంతా కాదు. సో, మా రూమ్‌మేట్‌కి కెమెరా సెట్ చేసి సరిగ్గా పట్టుకో నేను వీడియో తీస్తాను. నేను టేస్ట్ చూస్తాను. సరిగ్గా వీడియో తీయి అని చెప్పేసి సో, ఎలాగో ఒకలాగా క్యాప్చర్ చేసేలా చేసుకున్నాననమాట. అండ్ టేస్ట్ చూసా చాలా బానే వచ్చింది. అండ్ ఇంకా మన పరమాన్నం రెడీ అయిపోయిందనమాట. సో, దీన్ని బాగా కలిపేసుకొని ఇంకా పక్కన దించేయడమేని. సో, ఇది కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత దగ్గరగా అవుతుందంట. సో, అప్పుడు మనం తింటే బాగుంటుంది. సో, చల్లారిన తర్వాత ఇగోటి ఇంత దగ్గరకయింది. యాక్చువల్లీ గిన్నె చిన్నదయిపోయింది. లోపల క్వాంటిటీ ఎక్కువైపోయిందనమాట. సో, నేను కొంచెం తీసేసి ఆ దేవుడి దగ్గర పెట్టా. మా రూమ్‌లో మేము ఒక సైడ్‌కి ఇలా దేవుళ్ళని పెట్టుకున్నాం. సో, దేవుడికి ప్రసాదాలు పెట్టాం. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను కదా! అండ్ మా అమ్మ చేసినంత గొప్పగా రాలేదు గానీ, పర్లేదు ఫస్ట్ టైమ్ చేసినా బానే వచ్చింది. నేను బెంగుళూరులో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేశారో, అది నేను వీడియో చేసి పెట్టాను. అది కింద లింక్ ఇస్తాను చూసేయండి. అలాగే వినాయక చవితి రోజు నా రోజు ఎలా గడిచిందో గూడా నేను వీడియో చేసి పెట్టాననమాట. అది గూడా చూసేయండి. ఇంక ఈ పరమాన్నం టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. ఎలా ఉందంటే సూపర్, సూపర్, సూపర్. నిజంగా చాలా అంటే చాలా బావుంది. అద్భుత అద్భుతశ్చ అద్భుతభ్యో అన్నట్టుగానే ఉంది. నేను చేసిన వంట తినాలంటే నిజంగానే పెట్టి పుట్టాలి ఎవరైనా సరే. నిజంగా చాలా 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 బాగుంది. సో, ఇది నా పరమాన్నం వీడియో అనమాట. వినాయక చవితి రోజు నేను చేసింది. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బాయ్. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.